హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మా ఇంట్లో అయితే మంచి చికెన్ బిర్యానీ వండినండి. చాలా రోజుల తర్వాత చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది నాకైతే. నేనైతే కర్రీ వండి రైస్ సపరేట్ వండుదాం అనుకున్నా, కానీ మా శ్రద్ధ అయితే బిర్యానీ చేసేదాకా వదలలేదు. అన్నం అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో, రైస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. బిర్యానీ మీద మంచిగా లెమన్ వండుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. పీస్ చూసిరా ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో. ఇది వచ్చేసి నేను దమ్ బిర్యానీ చేసిన. మా చిన్నోడు అయితే నా పక్కన కూర్చొని ఏడుస్తా ఉండు. ఇంకోటి నేను తింటా ఉంటే నన్నే చూస్తా ఉండు కదా, చేతి పెట్టి ఎందుకు చూపిస్తుందంటే మమ్మీ ఇంకా తిను అంటాడు. ఇదే కాదు, మేము ఏది తిన్నా గానీ వాడు మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. వానికి ఆల్రెడీ నేను పల్లెములో అన్నం వేసి స్పూన్ వేసి ఇచ్చిన. ఎందుకు ఏడుస్తుందంటే వానికి రిమోట్ కావండట, టీవీ చూసుకుంటా తింటా అంటాడు. మేమేమో రిమోట్ ఇయ్యట్లేదు, అందుకోసమనే వాడు ఏడుస్తా ఉండు. మొత్తానికి ఈ రోజు బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా అయింది. ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంది. ఎందుకోసం అంటే ఈ రోజు నేను బిర్యానీలో పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేసిన. మా శ్రద్ధకైతే బిర్యానీ పిచ్చగా నచ్చేసింది. మేమందరం కలిసి కుమ్మేసినాం. మీకు నచ్చితే లైక్ చేయండి.